ఎస్, అది దయ్యం బుక్. ఆ బుక్లో దయ్యం ఉంది. ఆ కథలను ఎవ్వడు సినిమాగా చేసినా యాక్ట్ చేసిన యాక్టర్లోకి దయ్యము వచ్చి ఆ డైరెక్టర్ని చంపేస్తుంది. ఈ విషయం ఎవరో ఫారినర్ చెప్పినట్టుగా యూట్యూబ్ లింక్ క్రియేట్ చేస్తాను. ఆ దయ్యం నతాషాలోకి వచ్చి శివానిని చంపేస్తుంది. నీలోకి వచ్చి విధాతం చంపేస్తుంది. ఏంటి సార్ ఇదంతా? మేమిప్పుడు హత్యలు చేయాలా? మీరు చెయ్యరు. మీలోకి వచ్చిన దయ్యం చేస్తుంది. అసలు ఎందుకు సార్ ఇదంతా? రే విష్ణు, శివాని చేసిన సినిమా చూసిన తర్వాత మన సినిమా మనకే ఎక్కట్లేదురా. నీ టేకింగ్ 1970s ఉంది. ఓ పని చెయ్యి, రేపటి నుంచి శివాని టేకింగ్ని ఫాలో అయిపో. సెకండ్ షెడ్యూల్ నుంచి శివాని చేత డైరెక్షన్ చేయిద్దాం. మనలో డైరెక్షన్ ఎవరు చేస్తే ఏముందిరా, మనకు కావాల్సిన సక్సెస్. ఏమంటావు? రే, ఇందాకే ఫోన్ వచ్చింది. నెక్స్ట్ వీకే బాంబే వెళ్ళి కథ చెప్పాలి. నువ్వు అర్జెంటుగా ఆ బుక్ నుంచి మంచి కథ సెలెక్ట్ చేసి చెప్పరా. నువ్వు అన్నట్టు ఆ బుక్ మన ఫేటే మార్చేసిందిరా. నా రషెస్ చూపించి ఆల్రెడీ మా ప్రొడ్యూసర్ సినిమా అమ్మేశారంటరా. సినిమా రిలీజ్ అవ్వకముందే 10 కోట్లు ప్రాఫిట్ అంటరా. ఆ బుక్ నాకు దొరికింది. నాకు రాని సక్సెస్ వాళ్లకు రాకూడదు. వాళ్ళు బ్రతుకుంటే వినాయక్ నాతో సినిమా చేయడు. అందుకే వాళ్ళు బ్రతకూడదు. అందులో వినాయక్ చదివింది 2-3 స్టోరీలే. ఆ కథల్లో ఏ కథ తీసుకొని సినిమా చేసినా సూపర్ హిట్ గ్యారంటీ. అందులో నుంచి ఒక కథ తీసుకొని మనం సినిమా చేద్దాం. అందులో హీరో నువ్వు, హీరోయిన్ నతాషా. అదే కాకుండా ₹1,00,00,000. ఆలోచించుకో. హత్యలు రిస్క్ ఏమో సార్. లైఫ్లో ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే సక్సెస్ అంత పెద్దదిగా ఉంటుంది.